మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దహనం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. 7 రోజులుగా సాగుతున్న విచారణలో రెవెన్యూ శాఖ ఉద్యోగులతో పాటు పలువురు వైసీపీ నేతలను విచారించారు. అనుమానితులుగా భావిస్తున్న వారి ఇళ్లలో సోదాలు నిర్వహించి కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అనుచరుల ఇళ్లలో తనిఖీలు చేశారు. మరికొందరిని డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి విచారణ చేస్తున్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిషేధిత చుక్కల అసైన్డ్ భూముల దస్త్రాలు దగ్ధమైన కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. 7 రోజులుగా సాగుతున్న దర్యాప్తులో వైసీపీ నేతలను విచారిస్తున్నారు. మిథున్ రెడ్డి ప్రధాన అనుచరుడు మదనపల్లెకు చెందిన బాబ్జాన్ అలియాస్ సెటిల్మెంట్ బాబ్జాన్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. మదనపల్లె వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంట్లో సోదాలు చేసి ఆయనను విచారించారు. శనివారం రాత్రి నుంచి బాబ్జాన్, నవాజ్ బాషా ఇళ్ల వద్ద కాపు కాసిన పోలీసులు ఉదయం నుంచి సోదాలు చేశారు. నవాజ్ బాషా బెంగళూరులో ఉండటంతో పిలిపించి మదనపల్లెలోని ఆయన ఇంట్లో సోదాలు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోని వివాదాస్పద భూములను ఆక్రమించడంలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ నేతలు తమ అక్రమాలు బయటకు రాకుండా దస్త్రాలు దహనం చేశారని అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగా విచారణ కొనసాగిస్తున్నారు. పోలీసుల విచారణలో పలు ఆసక్తికరమైన, ఆశ్చర్యం కలిగించే అంశాలు బయటపడుతున్నాయి. పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు శశిధర్ ఇంట్లో హైదరాబాద్లో సోదాలు నిర్వహించిన పోలీసులు పలు కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ నేతల భూ అక్రమాలపై మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫిర్యాదులు స్వీకరిస్తూ ఉండగా బాధితులు భారీగా తరలివచ్చి వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. హైదరాబాద్లో సోదాలు నిర్వహించిన శశిధర్ అక్రమాలపై స్థానికులు ఫిర్యాదు చేశారు. 4 ఎకరాల భూమి ఆక్రమించడంతో పాటు తాము చేపట్టిన గనుల తవ్వకాలను అడ్డుకుని దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారని వాపోయారు. నా మైనింగే క్వారీ క్యాన్సిల్ చేసి నా మైనింగ్ చేయకుండా కింద వచ్చిందనేసి కెమెరాలు ఫిట్ చేసి నా మైనింగ్లో 6 మంది పగులు 3 నైట్ 3 ఉండి క్వారీ నాకు నడకుండా అన్నీ చేస్తే తర్వాత కొద్ది రోజులు కొంచెం గట్టిగా మాట్లాడిన దానికి నాకు డిటర్మినేషన్ క్వారీ క్యాన్సిల్ చేసేసాను. క్వారీ క్యాన్సిల్ చేసిన దాకా నేను హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టు వచ్చిందనేసి సెటిల్ చేసి నా మైనింగ్ నన్ను చేసుకోమని చెప్తే వీళ్ళు వచ్చిందనేసి మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళని పంపించి ఒక వాటర్ కొట్టి డెమాలేషన్ చేశారు. డెమాలేషన్ చేసినారు కాబట్టి మీకు ఎవరిచ్చినా డెమాలేషన్ చేయమని ఆర్డర్ అనేసి నా పైన క్రిమినల్ కేసు పెట్టి ఈ విధంగా చాలా ఇబ్బంది పెట్టారు. నాకు మెయిన్ దీనికి కార్యకర్త మొత్తం కర్మకర్త మొత్తం శశిని పట్టుకొని అతను కానీ విచారించి ఇలాంటివి నాలాంటివి చాలామంది ఉన్నారు. వాళ్ళు నాతో చెప్పుకుంటా అన్నారు కానీ అసలు వాళ్ళు వచ్చి ధైర్యంగా చెప్పే పరిస్థితి లేదు. సర్వే నెంబర్ 297/3 దాంట్లో నాది 1 ఎకరా 98 సెంట్లు, దాంట్లో సబ్టైన్కి 40 సెంట్లు కావాలని 60 సెంట్లు ఆక్రమించుకున్నారు. నాకు ఇది వరకు న్యాయం జరగలేదు. కలెక్టర్ దగ్గరికి వచ్చినా, సబ్ కలెక్టర్ దగ్గరికి వచ్చినా, ఎంఆర్ఓ చేసినా, ఏడీలకు అందరికి నోటీసులు పంపినా కూడా నా పరిస్థితికి ఎటువంటి న్యాయం జరగలేదు. నేను ఎట్టి అర్జీలు పంపించినా లోపల పెద్దిరెడ్డి గారి పేరు ఉండేదాని వల్ల నా అర్జీని ఎట్టి పక్కలో పెట్టేస్తున్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఘటనలో కుట్ర దాగి ఉందన్న కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక సమాచారం సేకరించారు. ఫైళ్ల దహనం వెనుక 1000 ఎకరాల ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఉన్నాయని రెవెన్యూ అధికారులు నిర్ధారణకు వచ్చారు.